ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో కనిపించే ఈ వచనం క్రైస్తవ విశ్వాసం యొక్క కేంద్ర సందేశాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఈ వచనం యొక్క పూర్తి లోతును అర్థం చేసుకోవడానికి దీని సందర్భాన్ని కూడా చూడాలి. మునుపటి వచనాలలో అధికారంలో ఉన్నవారితో సహా అందరూ సంపూర్ణ భక్తితో మరియు నిజాయితీతో జీవించాలని, అలాగే దేవునికి మరియు మనిషికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఉన్నాడనే ప్రాథమిక సత్యాన్ని నొక్కి చెప్పాడు. ఈ వచనంలో యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడని చెప్పాడు. ఇక్కడ విమోచన క్రయధనం అంటే ఒక వ్యక్తి బంధించబడి ఉన్నప్పుడు అతన్ని విడిపించడానికి చెల్లించే ధర. బైబిల్ ప్రకారం మనం పాపంలో బంధించబడి ఉన్నాము. మనం దేవుని నుండి దూరమైపోయాము. మనం మళ్ళీ ఆయనతో కలవాలంటే దానికి అది సాధ్యమయ్యే వెల ఎవరో ఒకరు చెల్లించాలి. ఆ క్రయధనం యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా చెల్లించాడు. ఉదాహరణకు, ఒక దోషిని జైలు నుండి విడిపించేందుకు పెద్ద మొత్తంలో జరిమానా అవసరమయ్యింది. అతడు ఆ జరిమానా చెల్లించలేకపోతే జీవితాంతం జైలులోనే ఉంటాడు. అదే సమయంలో ఒక నిర్దోషి అయిన వ్యక్తి వచ్చి ఈ జరిమానాను నేను చెల్లిస్తాను అని చెప్పి అతన్ని జైలు నుండి విడిపిస్తే అది విమోచన క్రయధనం చెల్లించడం. ఇదే యేసు మనకు చేసినది. పాపంలో పడ్డ ప్రతి మనిషి కోసం జాతి, భాష, సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఆయన మరణం ద్వారా ప్రతి ఒక్కరికి దేవునితో సమాధానం కలిగింది. ఈ వచనం 2వ భాగంలో దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడునని వ్రాయబడింది. అనగా దేవుని సమయాన్ని అనుసరించి యేసు విమోచన క్రయధనముగా తనను తాను సమర్పించాడన్నది ఇది వెల్లడిస్తుంది. ప్రారంభంలో ఈ వార్తను అపోస్తలులు బోధించారు. తర్వాత ఇది సువార్తగా వ్యాపించిపోయింది. ఇప్పుడు ప్రపంచమంతా ఈ సత్యం ప్రచారం అవుతుంది. ఉదాహరణకు, ఒక రాజ్యాన్ని ప్రమాదకరమైన ఒక వైరస్ చుట్టుముట్టింది. అది ప్రతి ఒక్కరికి సోకుతుంది. ప్రజలు చాలామంది చనిపోతున్నారు. ఈ సమయంలో రాజు తన సొంత కుమారుని శరీరం నుండి తయారయ్యే ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని తయారు చేశాడు. ఈ మందు తయారయ్యే ప్రక్రియలో రాజు తన కుమారుని కోల్పోయాడు, కానీ మందు తయారైంది. ఈ మందు ప్రతి ఒక్కరికి ఉచితం. దీన్ని తీసుకుంటే వారు బ్రతుకుతారు. అయితే ఒక సమస్య ఉంది. ఈ మందు ఉన్న విషయం ప్రజలందరికీ తెలియదు. కొంతమంది మాత్రమే విశ్వసించి మందును తీసుకుంటున్నారు, తద్వారా బ్రతుకుతున్నారు. ఇంకొందరు అసలు వినలేదు, మరికొందరు విని కూడా నమ్మలేదు. ప్రియులారా, ఇక్కడ రాజు దేవుడు, రాజకుమారుడు యేసుక్రీస్తు. మందు క్రీస్తు విమోచన త్యాగం, ప్రచారం, సువార్త. మందు తినడం అంటే విశ్వాసం ద్వారా స్వీకరించడం. మందు తినకుండా వదిలేస్తే ఎలా ప్రయోజనం ఉండదో, అలాగే యేసు చేసిన త్యాగాన్ని నమ్మకపోతే లేదా స్వీకరించకపోతే అది మన జీవితంలో ఫలించదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని. సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యమేమనగా
దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెనని, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడునని, జాతి, భాష, సామాజిక స్థితితో సంబంధం లేకుండా నీ మరణం ద్వారా ప్రతి ఒక్కరూ నీతో సమాధాన పడగలరని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మాలో స్థిరపరచబడినందున నీ అందు మేము ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులమైతిమి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మేము ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ కుమారుని సహవాసమునకు మమ్మను పిలిచిన నీవు నమ్మదగిన వాడవు గనుక యేసుక్రీస్తు దినమందు మేము నిరపరాధులమై ఉండునట్లు అంతము వరకు నీవే మమ్మలను స్థిరపరచమని, విశ్వాస యాత్రలో జయ జీవితమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.